రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఫిబ్రవరి 1, 2024. వారం గురువారం. తిథి షష్ఠి మధ్యాహ్నం 2:03 వరకు. నక్షత్రం చిత్త నక్షత్రం రాత్రి 3:49 వరకు. వర్జం ఉదయం 10:02 నుండి 11:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుండి 11:12 వరకు మరియు మధ్యాహ్నం 3:01 నుండి 3:47 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. మేషరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన సమయం. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వృషభ రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, గోసేవ చేయడం శుభదాయకం. కర్కాటక రాశి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదరుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. సింహరాశి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగ సూచన. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. బంధువుల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కన్యా రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానం చేసే నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు. స్వల్ప ధన వస్తు లాభ సూచన. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మకర రాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో ఎదురైన చికాకులు తొలగుతాయి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆస్తి వివాదాలకు గొడవలకి దూరంగా ఉండండి. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం. వస్తు లాభ సూచన. మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.